బిడ్డగా విడుదల చేస్తారా లేదా? రిలీజ్ అయిపోయింది కదా. అంటే ఈరోజు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఈ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత నేను ఆ స్క్రిప్ట్కి బందీ అయ్యాను. సో బట్ ఈ బందీ, ఈ కట్టడం, ఈ బంధించడం, ఇది మాత్రం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వరకు. అది తర్వాత అండ్ ఇది కూడా నేను కావాలని చేశాను, ఎందుకంటే ఇది నా సినిమా థీమ్. అండ్ ఇట్లాంటి సినిమాలకి కొంచెం డిఫరెంట్గా కూడా పబ్లిసిటీ చేయాలి, ఒక స్టేట్మెంట్ చేయాలి, అటెన్షన్ తీసుకురావాలి. అది కూడా ఒక పాజిటివ్ వేలో, నెగటివ్ వేలో ఏదో గొడవ చేసి నేను ఇది ఏమి చేయలేదు. సో అందుకే. కానీ మీరు చెప్పినట్టు ఆఫ్టర్ 1 hour ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఆదిత్య గారు. ఎందుకంటే మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, బందీ సినిమా అనేది నెక్స్ట్ లెవెల్ మీ కెరియర్లో. ఇందులో చాలా హడల్స్ ఉన్నాయి. సో మీరు బాగా ఫేస్ చేసిన హడల్స్ ఏంటి? ఎందుకంటే మొత్తం కూడా ఫారెస్ట్ లో ఉంటుంది షూట్ అనేది. ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు రియల్గా? సార్ నిజంగా చెప్పాలంటే మీరు నమ్ముతారా లేదా నాకు తెలియదు, బట్ ప్రతిరోజు మనం ప్రాణాలు రిస్క్లో పెట్టుకొని మేము షూటింగ్ చేశాం. అంటే ఆ అడవిలో ఉన్న విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ రీచ్ అవ్వడానికి ఎంత కష్టాలు, అక్కడ నడవాలంటే ఎంత కష్టాలు, అక్కడ పరిగెట్టుకుంటూ వెళ్ళాలంటే ఎంత కష్టాలు, అక్కడ అండర్ వాటర్ చేయాలంటే. ఇట్లాంటి చాలా సందర్భాలు జరిగింది. మేము టైగర్ జోన్ జెమ్ కార్బెట్ నేషనల్ పార్క్కి వెళ్ళి కూడా షూటింగ్ చేశాం. ఆ షూటింగ్ స్పాట్లో ఫ్రెష్ టైగర్ పాస్ చూసాం. అదే స్పాట్లో జస్ట్ ½ an hour ముందు ఒక టైగర్ వచ్చేసి వాటర్ కూడా తాగారు. అలాగే రంపచోడవరంలో నేను ఒక డ్రోన్ డైరెక్టర్ గారు ఒక డ్రోన్ షాట్ తీసినప్పుడు నేను కొండల పైన పరిగెట్టుకుంటూ వెళ్తున్నాను. ఆ టైంలో అందరూ ఒక చాలా నాతో దూరంగా ఉన్నారు, ఓన్లీ మాత్రం డ్రోన్ నా దగ్గర ఉంటుంది. అందరూ కింద ఉన్నారు, నేను కొండల పైన ఉన్నాను. సో ఆ టైంలో ఒక ప్యాక్ ఆఫ్ వైల్డ్ డాగ్స్ వాళ్ళు నా వెనకాలు పెట్టారు. ఒక ప్యాక్ ఆఫ్ వైల్డ్ డాగ్స్ ఒక అడవిలో ఒక పర్సన్ వెనకాల పెడితే ఎలా అవుతుంది? అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. కానీ జస్ట్ మాత్రం ఆ డ్రోన్ సౌండ్ వల్ల వాళ్ళు పారిపోయాడు. ఇంకా ఎన్నో ఒకసారి మనం షూటింగ్ చేసినప్పుడు ఒక 7-8 days తర్వాత షూటింగ్ చేసినప్పుడు కోతిలు వచ్చి మా హార్డ్ డిస్క్ బ్యాగ్ పెట్టుకుని పారిపోయాడు. అర్థం చేసుకుంటారు. అది 8 to 10 days. ఇది చెప్పాలంటే కామెడీ ఉంది, కానీ మా మీద జరిగిన ట్రాజడీ. సో ఒక రోజు షూటింగ్ ఆపేసి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి లక్కీగా మాకు మళ్ళీ ఆ బ్యాగ్ దొరికిందండి. ఇలాగే చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే పాములు కనిపించడం 2-3 సారి. ఇంకా అక్కడ జంగల్లో షూటింగ్ అన్నప్పుడు లీచ్ 3 days వరకు మొదలు గుర్తుందా? 3 days వరకు ఆ లీచెస్ నా బాడీ మీద. అంటే నాకు డే అండ్ నైట్ షూటింగ్ నడుస్తుంది, నా బాడీలో లీచెస్ కూడా ఉన్నాయి, అది కూడా నాకు తెలియదు. సో నెక్స్ట్ డే ఒక ఇది నాకు చాలా ఇరిటేషన్ అవుతుంది. అట్లాంటివి చెప్పినప్పుడు కొంతమంది ఊర్లో, ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళు, ఆదివాసీలు వచ్చేసి, అరే భయ్యా మీ మీద ఈ లీచెలు ఉన్నాయి, వాళ్ళు ఇది రక్తం అన్ని తాగుతారు, సో ఇది తీయాలి ఇక్కడ నుంచి, ఇది నైఫ్తో, దానికి హాట్ నైఫ్తో, ఇట్లాంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. సో రియల్లీ ఇట్ వాజ్ గ్రేట్. బట్ చెప్పేది ఏంటంటే అది కూడా తక్కువ స్ట్రగుల్స్. అది అంటే ఒక సినిమాకి బయటికి తీసుకురావాలంటే ఆ స్ట్రగల్తో కంపేర్ చేస్తే అది స్ట్రగల్స్ తక్కువే. సో ఈ సినిమా పబ్లిసిటీ చేసుకోవడం, సినిమాకి కరెక్ట్ ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడం, అది ఇంకా చాలా అది ఎక్కువ స్ట్రగుల్స్ నాకు అనిపిస్తుంది ఆ స్ట్రగుల్స్ కంటే. కానీ నాకు స్వింగ్ అన్ని తెలుసు. బట్ ఆ వాటర్ ఫాల్స్లో షూటింగ్ చేసినప్పుడు కూడా నాకు చాలా భయం పడింది. ఇంకోటి అండర్ వాటర్ షాట్స్ కూడా చేశాను. రంపచోడవరంలో ఒక ఫ్రెష్ వాటర్ లేక్లో లోపల కూడా దిగాను. అండ్ మళ్ళీ ఆ పిరానా షాట్స్ కోసం మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ వి డిడ్ ఇన్ అ స్విమ్మింగ్ పూల్. ఆ స్విమ్మింగ్ పూల్లో కొన్ని షాట్స్ కూడా, విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా తీయడం జరిగింది. సో బట్ ఐ థింక్ దట్ all elements of nature are very important for us. And we should not fear any element, and because of all elements of nature, our panchbhutalu valla we are here, and ma shariramlo kuda ma dantlo kuda this is all a combination of all the 5 elements. So I was very happy doing that. And Raghu garu, so hi. Yeah,
అంటే యాక్చువల్లీ ఒకరిని ఇంతకు ముందు హన్సర్ గారి ద్వారా చేస్తారు. సో మీకు ఈ కాన్సెప్ట్ ఎందుకు ఇలాగే తీయాలి అని అనుకున్నారంటే మేబీ మీరు అది చూసుండకపోవచ్చు సినిమాని. సో ఇలాగే వెళ్తే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది అని అనుకున్నారా ముందుగానే? ఈ కాన్సెప్ట్ ఏంటంటే టోటల్ మనుషులు, ఎమోషన్స్, ప్రకృతి, మన జీవితాలు అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేది. మిగతా సినిమాలు చాలా మంచి సినిమాలు వచ్చాయి మీకు చెప్పినట్టు. ఇట్స్ వండర్ఫుల్ మూవీస్ ఆల్ ఆర్ రిలేటెడ్ టు ద స్పెసిఫిక్ జోన్, ఒక టైప్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్ కు సెట్, ఒక ఎమోషన్, ఒక భయంతో. కానీ ఇది ప్రతి మనిషికి ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్, ప్రతి మనిషి ఇండైరెక్ట్ గా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. దాని కొరకు ఈ కాన్సెప్ట్ తీసుకోవచ్చు. ప్రతి మనిషి జీవితంలో ఇది ఒక పార్ట్. ఓకే, సో బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఇది నా సెకండ్ రిలీజ్. ఫస్ట్ ఆది పర్వం సినిమా మంచి ఆల్రెడీ వచ్చింది. ఇది నా సెకండ్ రిలీజ్. అండ్ 2.0 నేను చెప్పను బికాస్ ఐఎమ్ ద సేమ్. 2.0 చెప్పాలంటే ఇంకా 10 years తర్వాత. బట్ డెఫినెట్లీ బిగ్ బాస్ అనేది ప్లాట్ఫామ్ నాకు మంచి ఉపయోగం పడిందండి. ఎందుకంటే ఆదిత్యం ఎవరు 90s జనరేషన్కి 2000 జనరేషన్స్కి చాలా బాగా తెలుసు. బట్ ఈ కొత్త జనరేషన్కి వాళ్ళకి నా గురించి ఎంత పెద్దగా తెలియదు. ఎందుకంటే నా లాస్ట్ 10-12 years నా క్వశ్చన్ వాళ్ళు పెద్దగా ఆడలేదు. సో వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ఒక కొత్త జనరేషన్తో నాకు నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేయడానికి బిగ్ బాస్ వెళ్ళాను. సో అది నాకు బాగా ప్లస్ అయింది. ఇంకోటి బిగ్ బాస్ అనేది ప్లాట్ఫామ్కి ఎలా ఉపయోగం చేయాలి అది ప్రతి కంటెస్ట్కి నేను చాలా అది క్లియర్గా చెప్తున్నాను. డే టు నాట్ నో. అండ్ ఒక సినిమా ఆల్రెడీ ఐఎమ్ హ్యావింగ్ అ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఫిల్మ్స్, టాలీవుడ్లో కూడా బాలీవుడ్లో. సో ఇట్ హెస్ డెఫినెట్లీ బికమ్ అ ప్లస్ ఫర్ మీ. అండ్ ఈ సినిమా తర్వాత ఇమీడియట్లీ షణ్ముఖ అనే సినిమా కూడా వస్తుంది. దాంట్లో నేను ఒక నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేశాను. ఇమీడియట్లీ 21st రిలీజ్. అది సైకుమార్ హీరో ఇక్కడ అని నేను వెళ్ళాను కదా. నెక్స్ట్ ఇమీడియట్లీ ఇంకొక సినిమా నాది ఆల్రెడీ స్టార్ట్ అయింది. 2-3 ప్రాజెక్ట్స్ ఇంకా ఒప్పుకున్నాను. సో నేను అనుకున్న ప్రకారంగా బిగ్ బాస్ నాకు బాగా ప్లస్ అయింది. ఇంకొకసారి నాకు ఒక సెకండ్ రికగ్నిషన్ కూడా వచ్చింది. అండ్ డెఫినెట్లీ ఇలాంటి మంది ఇలాంటి చాలా సినిమాలు చేయాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చేస్తూనే ఉండాలి. అప్పుడు మళ్ళీ ఒక బ్రాండింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే అండి, బందీ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. స్క్రీన్ మీద ఆదిత్యం గారు స్కోర్ చేస్తే బిహైండ్ ద స్క్రీన్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పీపుల్ సైడ్ కూడా తెలవడు. మనం వాళ్ళ గురించి అప్రిషియేషన్ రియలీ దట్ మీన్స్ అలాట్. అండ్ లైక్ ఇంతకు ముందు చెప్పినట్టు మీడియా దగ్గర నుంచి, ప్రెస్ దగ్గర నుంచి వాళ్ళ ఓన్ అనాలిసిస్ రాస్తారు. దానిలో మీరు చదివితే చదివినా కూడా వెరీ జెన్యున్లీ అబౌట్ సినిమా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ గురించి రాస్తారు. అంటే చాలా డీటెయిల్గా రాస్తారు. దే ఓన్ ఇట్. సో అది చూసిన తర్వాత మాకు చెప్పండి ఆదిత్యం గారు, మీరు మైక్ తీసుకొని చెప్పచ్చు. 1 week తర్వాత 1 week ఫస్ట్ పబ్లిక్ లోకి వెళ్ళాలి కదా. అది మాకు రియల్ కిక్ ఇస్తుందనే ఉద్దేశంలో వెయిట్ చేసాము. సో వీఆర్ వెరీ హ్యాపీ. మోర్ దెన్ లైక్ ఆఫ్టర్ దాట్ తనలో పబ్లిక్ నాటడానికి బాగుంటుంది కదా. ఓకే, మధుసూదన్ గారు అనేది ఒక సినిమాటోగ్రాఫర్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఒక 10 మంది ఆర్టిస్టులు ఫ్రేమ్లో ఉన్నప్పుడు అదొక స్టైల్ ఆఫ్ రెగ్యులర్ స్టైల్ ఆఫ్ వర్క్. కేవలం మీ దగ్గర ఒకే ఆర్టిస్ట్ ఉన్నారు, చుట్టూ ఫారెస్ట్ ఉంది. ఎలా మీ తాలూకు క్రాఫ్ట్స్మెన్షిప్ని అక్కడ ఎలాగ అప్లై చేశారు? మీ ఎక్స్పీరియన్సెస్ని ఎలా అప్లై చేశారు? కానీ మెయిన్ మనకు ప్రొటాగనిస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే ఆదిత్య గారు తను ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఏంటంటే సరౌండింగ్ ఉన్న ఫారెస్ట్ కూడా మనం ఒక సెకండ్ క్యారెక్టర్గా బేస్ చేసుకొని చేయడం జరిగింది. దాంట్లో ఉన్న పంచభూతాలని అంటే వాటర్ కావచ్చు, వీటి కంపోజిషన్లో ఫ్రేమింగ్ కానీ అది కూడా చేసాము. సెకండ్ ఏంటంటే మనం ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు ఇస్ అ వెరీ బ్యూటీ. ఫారెస్ట్ మనం ఏం ఎన్హాన్స్ చేయొచ్చు అంటే ఎక్స్ట్రీమ్గా బ్యూటీ ఉంటుంది. సో దీనిలో మనం ఏం చేసాం, ఈ సినిమా డీగ్రేడ్ చేసాము బికాస్ ఆఫ్ కంటెంట్ అంటే ఆ ఫారెస్ట్ లోపల ఆర్టిస్ట్ పడే స్ట్రగుల్ని మనం గ్రేడ్లో కూడా చూపించాలనే ఇంటెన్షన్ తోటి అది కొంచెం డీగ్రేడ్ చేసేసి కొంచెం డార్క్ షేడ్లోకి వెళ్ళాము. అది అందుకని మనకు హోటల్కి బయట నేచర్కి కొంచెం వేరియేషన్ కనబడతా ఉంటుంది. ఓకే, ఆదిత్యం గారు ఇప్పుడే మీరు టేకాఫ్లో ఉన్నాయి. మీరు ఇటీవల ఒక స్టార్స్ సినిమాలో కూడా ఒక మెయిన్ నెగిటివ్ రోల్, విలన్ రోల్ చేస్తున్నట్టుగా అక్కడక్కడ వినిపిస్తున్నాయి వార్తలు. ఇప్పుడు హీరో నుంచి ఒక మనం జగద్బాబు గారి లాగానో, శ్రీకాంత్ గారి లాగానో మీరు ఒక మెయిన్ లీడ్లో నెగిటివ్ రోల్, మెయిన్ విలన్ క్యారెక్టర్స్లో కూడా టర్న్ అవుతున్నారు అన్న టాక్ ఒకటి వినిపిస్తూ ఉంది. మీ స్టెప్స్, ఫర్దర్ స్టెప్స్ అలాగే ఉన్నాయా ఏంటి? అవునండి, ఎందుకంటే ఒక
ఒక ఆర్టిస్ట్కి ఓన్లీ మాత్రం ఒక ఇమేజ్లోనే బందీ ఉండడం కరెక్ట్ కాదు. బందీ సినిమా చేయొచ్చు కానీ బందీగా ఉండకూడదు. సో అక్కడి నుంచి బయటికి రావాలి. ఇంకోటి నా కెరియర్ ఈ స్టేజ్లో నాకు ఇంకా మంచి మంచి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఈ స్టేజ్లో ఉన్న నేను ఒక గట్టిగా ఒక మాట అంటే విజయ్ సేతుపతి గారు ఇట్లాంటి రోల్స్ ఇప్పుడు తమిళ సినిమాలు చేస్తున్నారు, అట్లాంటి రోల్స్ చేయడం నాకు చాలా ఇష్టం. సో ఇట్లాంటి అవకాశాలు వస్తే ఐ ట్రై టు డూ మై బెస్ట్ అండ్ ఐ కెన్ డూ ఇట్. అది కూడా నాకు నమ్మకం ఉంది నా అబిలిటీస్ మీద. సో ఐ విల్ ట్రై టు డూ సంథింగ్ డిఫరెంట్. కానీ ఓన్లీ మాత్రం బిగ్ బాస్ ద్వారా టేక్ ఆఫ్ వచ్చింది, అది దాంట్లో అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను బందీ చేశాను బిగ్ బాస్ ముందు, అది పరువు చేశాను బిగ్ బాస్ ముందు, దాన్ని కూడా బిగ్ బాస్ ముందు జరిగింది. అఫ్కోర్స్ బిగ్ బాస్ ద్వారా మళ్ళీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యాను, దాంట్లో వస్తారు, అది డౌట్ లేదు. అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ కూడా నా గురించి ఆలోచిస్తున్నారు. ఓకే అది సో దానికి అది ఉపయోగపడింది. ఓకే, ప్రొడ్యూసర్ రఘు గారు సార్, ఏంటి 1 వీక్ థియేటర్స్ నంబర్ ఏమన్నా పెంచుతున్నారా, ఎలా ఉంది? ట్రేడ్ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? తప్పకుండా పెంచే ఆలోచన అండి. ఆల్రెడీ కొన్ని డిస్కషన్స్ అవుతున్నాయి. మేబీ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు ఈవినింగ్ లోపు ఒక డెసిషన్ తీసుకొని ఎక్స్పెక్ట్స్. థ్యాంక్ యూ. తెలుగు సంగీతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంబ్యాక్తో చాలా హ్యాపీగా ఉన్నారు చాలా మంది. సో ఊహించిన విధంగా ఒక డిఫరెంట్ మూవీ అయితే తీశారు. అండ్ అందులో పర్టికులర్గా చూస్తే ఎలుగుబంటి ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెంట్ అది. సో ఆ ఎపిసోడ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. దాని గురించి ఎంత కష్టపడ్డారు? ఎలుగుబంటి కాస్ట్యూమ్ లోపల నేనే ఉన్నాను. ప్లీజ్ అంటే వీ హ్యావ్ రిలీజ్ ద మేకింగ్ ఆల్సో, హ్యాండిల్స్లో చూడండి. సో ఆ ఎలుగుబంటి కాస్ట్యూమ్ వేసుకుని ఆ జంగల్ ఫ్లోర్లో పాకోవడం, అది ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అండ్ చాలా స్టంట్స్ కూడా ఆ కాస్ట్యూమ్ లోపల ఉన్నా కూడా చేశాను. దట్ కాస్ట్యూమ్ వాజ్ వెరీ హెవీ, చాలా భారం ఉండేది. ఆ కాస్ట్యూమ్లో ఆల్మోస్ట్ 5 to 6 kg కాస్ట్యూమ్. అండ్ అది కూడా ఆ టెంపరేచర్లో, ఆ సమ్మర్ సీజన్లో, అది ఇట్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్. బట్ me and the director sir, we both planned that sequence, and so that sequence is very vital to the film. Cinema ki karika chepalante pranam undedi, adi oka half an hour bit, second half was, so it was very very difficult, but somehow I could do it. నాకు అంటే 4 years తర్వాత కూడా ఐ కెన్ డూ దట్ నాకు తెలియదు. ఎందుకంటే 4 years తర్వాత ఐ విల్ బీ మోర్ దెన్ 50, సో ఐ డు నాట్ నో దట్. బట్ లాస్ట్ 2 years అది చేయగలిగాను. అండ్ పబ్లిక్ సర్వీస్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు మీరు. ఓకే, దట్ ఈస్ ప్రతి పర్సన్ ఎవ్రీవన్ డస్ దట్. సెలబ్రిటీస్ చేసినప్పుడు కొంచెం పబ్లిసిటీ వస్తుంది, అది గొప్ప విషయం దాంట్లో. డైరెక్టర్ సో ఒక ఆదిత్య గారికి లిమిటేషన్స్ లేకుండా ఈ సినిమాలో చూపించారు మీరు. సో మీరు ఏదైనా అంటే మీరు చెప్పిన సీన్ కానీ, అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ షాట్ ఒకటి చూసుకున్నట్లయితే సో ఎవరు యాక్సెప్ట్ చేయరు సో అలా కనిపించడానికి. సో మీరు ఆయనకి ఆ సీన్ గురించి కానీ ఏదైనా ఇలా చేయాలి అని చెప్పినప్పుడు సో ఆయన నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు మొమ్మాటంగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? సో దాని గురించి బిఫోర్ దాట్ మీరు అడిగిన క్వశ్చన్, ఆ కాస్ట్యూమ్లో all the day for many days, all the day it's covered, and almost 4 inches or 5 inches width on fabric with that paina unna board anta adi chala burning. Aa danvalla heat chala jarigindi kuda. Okay, he faces a lot of problems. Okay, and about me in the question sequence cheppin tarvata he 100% accepted, because our same meaning is you are merging in the nature. పంచభూతాలన్నీ బయట ఇక్కడ లేదు, అగ్ని వాయువు అన్ని తత్వాలు మన లోపలనే ఉన్నాయి. అది లేకపోతే మనం లేదు. శూన్యం కావచ్చు, వాయువు కావచ్చు, నీరు ఏదైనా కానీ ఈ మన లోపల ఉన్నాయి కనుక దానిలో ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయగానే 100% డిసైడ్ దాంట్లో ఈజ్ ఇట్ యాక్సెప్టెడ్, లైక్ విల్ గో అహెడ్, నో వర్రీస్. అండ్ ఇట్స్ టు బి హానెస్ట్ విత్ యూ సార్, కానీ మీరు కానీ అప్రిషియేట్ చేశారు. ఇది మా ఫస్ట్ సినిమా, ఇదే కాన్సెప్ట్ కనుక మంచి పెద్ద ప్రొడ్యూసర్ కనుక అనుకుంటే ఇప్పుడు make it a very high level, no doubt about it. ఎవరైనా హీరోస్ కూడా చెప్తారు అంత కంఫర్టబుల్గా వర్క్ చేస్తారు ప్లే విషయంలో కానీ, టైం విషయంలో కానీ, డేట్స్ విషయంలో కానీ అని చెప్తూ ఉంటారు. అలాగా ఆదిత్య ఓం గారు ప్రొడ్యూసర్స్ హీరోనా అని అడిగితే మీరేమంటారు? వండర్ఫుల్ క్వశ్చన్ అడిగింది.
ఒకవేళ నేను సినిమా పర్సన్ అయింది లాస్ట్ 10 సినిమాలు నేను చేసి ఇంకో 10 సినిమాలు చేయాలని ఈ దానిలో ఉంటుంటే కనుక నేను సార్ గురించి మంచి వచ్చాడో ఏదైనా చెప్పచ్చు. బట్ ఐఎమ్ జస్ట్ న్యూ కమర్. నేను రేపు తీస్తానా లేదా అనేది సెకండరీ. 100% ప్రొడ్యూసర్ పర్సన్, ఇంకా దాని డౌట్ లేదు. మీకు చెప్తాను కదా, షూటింగ్ టైంలో కార్బన్ లెవెల్ వదిలిపెట్టేసండి, బేసిక్ టెంట్ కూడా లేదు. స్టిల్ మరి మర్చిపోయి మన సినిమా ఫోకస్. మేము ఒక్కొక్కసారి గివప్ చేస్తాము మన సందర్భంలో కూడా నో మోర్ అండ్ దేర్. అండ్ అబో ఆల్ ఐ కాంట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ అని చెప్పలేను. అంత సపోర్ట్ అనేది 100% ప్రొడ్యూసర్ హీరో, 100%. మళ్ళీ ఎప్పుడు అదే నెక్స్ట్ అంటే ఇప్పుడు ఒక రవి గారు మిత్రులు అడిగారు సార్, అడిగినప్పుడు ఇక్కడ ఇక్కడ చెప్పారు యాక్చువల్గా సార్ ఇప్పుడు రిలీజ్ చేయండి బందీ 2కు బంధించాం. అయితే మీ పాస్ట్ మూవీకి ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ కి చాలా టైం తీసుకున్నారు. సో కంబ్యాక్ ఇచ్చేటప్పుడు ఒక మంచి కాన్సెప్ట్ అని, సో మీరు ఇలా ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్ ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? ఇప్పుడు నేను కెరియర్లో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినప్పుడు నాకు కమర్షియల్ సినిమాలు మాత్రమే, అంటే నా మీద 3 crores 4 crores 5 crore బడ్జెట్ ఎక్కువ ఎవరు పెట్టారు. సో ఎక్స్పెరిమెంటల్ సినిమాలు నా దగ్గర ఎక్కువ వస్తాయి. సో ఆ ఎక్స్పెరిమెంటల్ సినిమా ద్వారా మళ్ళీ నా టాలెంట్కి ప్రూవ్ చేసి అది తర్వాత మళ్ళీ ఒక ప్రాసెస్లో ఇంక్లూడ్ అయ్యి మళ్ళీ ఆ పెద్ద సినిమాలకి మంచి క్యారెక్టర్ చేసుకున్న తర్వాత ఒక మంచి కమర్షియల్ సినిమా మేబీ సోలో హీరోగా నా దగ్గరికి రావచ్చు. బట్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ దట్ ఐఎమ్ గెటింగ్ దీస్ ఫిల్మ్స్ ఈవెన్ ఆఫ్టర్ 20 years ఆఫ్ మై కెరీర్. అది నా అదృష్టం. ఎందుకంటే ఈ ప్రతి పర్సన్కి సెకండ్ ఛాన్స్ రావడం చాలా కష్టం. సో నాకు ఈ సెకండ్ ఛాన్స్ దొరికిందండి. లక్కీగా రఘు గారు లాంటి ప్రొడ్యూసర్స్, మా డాక్టర్ సతీష్ గారు లాంటి ప్రొడ్యూసర్స్, సంజీవ్ కుమార్ మెగుటి లాంటి డైరెక్టర్స్ వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకొని ఇట్లాంటి సినిమాలు నెవర్ బ్లాక్ బస్టర్. ఆ విషయం మా అందరికీ తెలుసు. ఆ విషయం మా అందరికీ తెలుసు. మేము చేసినప్పుడు కూడా ప్రొడ్యూసర్ గారు ఒకడే అన్నారు, దిస్ ఇస్ మై ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నాకు ఒక రూపాయి కూడా రిటర్న్కి రాకపోతే కూడా ఐ విల్ నాట్ ఫీల్ బ్యాడ్. ఎందుకంటే దిస్ ఇస్ మై ప్యాషన్. దిస్ ఇస్ వీ హ్యావ్ టు డూ దిస్ ఫర్ ద సొసైటీ. ఇట్లాంటి ప్రయోగాలు చేయాలి. సో ఐ రియలీ అప్రిషియేట్ సచ్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. ఇంకోటి ఆయన అసలు రియల్ కారణాలు ఆయన చెప్పలేదు. He wanted an artist who has lots of free takes. అండ్ మూవీలో చూసుకుంటే డబ్బింగ్ కూడా మీరే ఓన్గా చెప్పినట్టున్నారు. అండ్ ఇక్కడ చూస్తే స్క్రీన్ ప్లే స్టోరీ కూడా మీరు ఇన్వాల్వ్ అయినట్టు. సో దీనికి మీరు ఏమైనా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడం జరిగిందా? బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే మై ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాజ్ వెరీ క్లియర్. బట్ కొంచెం సార్ది ఫస్ట్ సినిమా కాబట్టి హీ నీడెడ్ సమ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ హెల్ప్. సో అందుకే నేను స్టోరీస్ కూడా లిఖేసి. But the original line was given by my dear friend Raghav garu. So Raghav original line peట్టుకొని నా దగ్గరికి వచ్చారు. సో ఆఫ్టర్ దట్ ఒరిజినల్ లైన్ నేను, డైరెక్టర్ గారు, రాఘవ్ గారు మన ముగ్గురు కలిసి ఈ లైన్కి డెవలప్ చేసాం. కంగ్రాచులేషన్స్ అండి. ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని యాక్సెప్ట్ చేసినందుకు. ఇప్పుడు అందరూ కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు, కానీ మీరు మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేశారు. ఇంత మంచి సినిమాని అసలు ఒక థియేటర్లోనే ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది, ఏంటండి? ఓకే, ఇప్పుడు ఒకే ఒక థియేటర్లో ఒకే ఒక షో సినిమా ఎందుకు నడుస్తుందండి? ఇది ఒక స్ట్రాటజీ. ఇది మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఆలోచించేసి స్ట్రాటజీ. అంటే కావాలంటే వీ కెన్ రిలీజ్ ద ఫిల్మ్ ఇమీడియట్లీ ఇన్ 20-30 సెంటర్స్ అండ్ ఇమీడియట్లీ సాటర్డే సినిమా కూడా ఫినిష్ అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలకి జనాలు రావడం చాలా కష్టం. యూ ఆల్ నో దాట్. సో సినిమాలు తక్కువ థియేటర్లో రిలీజ్ చేసి మంచి పబ్లిసిటీ ద్వారా ఆ సినిమాకి బ్యాకప్ చేసి ఒక్కసారి ఒక మంచి టాక్ వచ్చిన తర్వాత మేబీ కలెక్షన్స్ పెరుగుతుందండి ఏమో. సో ఆ ఆలోచనతో మేము చాలా తక్కువ థియేటర్లో చాలా ఓన్లీ మల్టీప్లెక్స్ ఐమాక్స్లో రిలీజ్ చేయడం జరిగింది. డెఫినెట్లీ సెకండ్ వీక్లో ఇంకా వేరే సెక్టర్స్ కూడా ఓపెన్ అవుతుంది అండ్ ఇంకా కూడా స్క్రీన్స్ కూడా తెరచవచ్చు. బట్ దిస్ ఇస్ రియాలిటీ అండ్ వీ డిడ్ నాట్ వాంట్ డెలిబరేట్గా వీ డిడ్ నాట్ వాంట్ ద ఫిల్మ్ టు రిలీజ్ ఇన్ లాట్ ఆఫ్ సెక్టర్స్. ఇందాక రఘు గారు మాట్లాడుతూ ఒక బిగ్ ప్రొడ్యూసర్ ఉంటే ఇది చాలా పెద్ద సినిమా అయ్యేది అని అన్నారు. ఈ సినిమా కూడా చూసుకుంటే 2019లోనే కంప్లీట్ అయిపోయింది. రిలీజ్ చేయడానికి 4-5 years కూడా టైం తీసుకున్నారు. ఎందుకు అసలు ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్? 2019 కాబట్టి లాస్ట్ ఇయర్ దాకా
షూట్ చేసాము. సేపు కూడా రంపచోడవరం కానీ గుడిసే పైన ప్రాంతంలో. రెండోది ఏంటంటే ఇది సీజన్ బేస్లో తీసామంటే అంటే లైవ్ ఎక్స్పీరియన్స్, లైవ్ లొకేషన్స్లో, రియల్ లైటింగ్లో ఇంతకుముందు దేవుడు గారు చెప్పినట్టు గ్రేడింగ్ కానీ ఇవన్నీ ఎక్కువ వాడకుండా మోర్ రియలిస్టిక్ కనపడడానికి ఆ లొకేషన్స్ వేదికి వెళ్ళాల్సి వచ్చింది. సో దాని కొరకు టైం తీసుకుంది. అండ్ పెద్ద ప్రొడ్యూసర్ ఎందుకన్నా అంటే సినిమా అనేది కొంత ఈ ఫస్ట్ సినిమా ఆయన ఒక చాలా ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. బట్ నాకు ఈ జర్నీలో అర్థమైందంటే ఒక ఆర్టిస్ట్ కూడా ఒక మంచి ప్రొడ్యూసర్ దొరకడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈజ్ వండర్ఫుల్ గాయ్. బట్ ఆయన తను తీసుకుపోవాలనుకున్న రేంజ్ ఇంకా నేను ముందుకు రావాల్సిందే. ఈజ్ విల్లింగ్ టు ఇప్పుడు మీరు ఎదురు చూసారు. ఇప్పుడు ఇది అవసరం లేదు ఒక కొత్త డైరెక్టర్కి తన ప్రయత్నం. సో ఈజ్ విల్లింగ్ టు లాడ్ ఆఫ్ షార్ట్స్ రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఆ ఫ్రీడమ్ అది నేను ఇవ్వాలి. నేను ఇంకా ఇవ్వలేకపోయినా నాకు కొంచెం ఫీలింగ్ ఉంది. అందుకొరకు ఇంకా పెద్ద ప్రొడ్యూసర్ ఉంటే ఎక్కువ నెక్స్ట్ లెవెల్. దట్ ఈస్ వాట్ మై. ఆదిత్య గారు కూడా డైరెక్టర్ కదా, లేదు డైరెక్షన్లో ఇన్వాల్వ్. ఆబ్వియస్లీ అయిపోయిన తర్వాత కానీ నైట్ కానీ నెక్స్ట్ కానీ లేకపోతే షూట్ మధ్య 1 month 2 months గ్యాప్ వచ్చినప్పుడు కానీ నాకు రెఫరెన్స్ కానీ ఏదైనా గైడ్ చేసేవాళ్ళు. బయట హాలీవుడ్ మూవీస్ కావచ్చు, ఇక్కడే కావచ్చు, తెలుగు సినిమాలు కావచ్చు, ఇది బాగుందండి ఆలోచించండి అనే టైప్లో చాలాసార్లు గైడ్ చేసేవాళ్ళు. ఈ నెవర్ ఇన్వాల్వ్ ఇన్ లైవ్ లొకేషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య గారు, ఇది మూవీ గురించి రీసెంట్గా 2 villages మీరు అంబులెన్సెస్ డొనేట్ చేశారు అనే న్యూస్ ఒకటి విన్నాను. అండ్ అంతేకాకుండా ఊరిని దత్తత తీసుకొని మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ సంబంధించి. సో ఫర్దర్గా మీ యాక్టివిటీస్ ఎలా ఉండబోతున్నాయి అపార్ట్ ఫ్రమ్ మూవీస్? దత్తతం తీసుకోవడం చాలా పెద్ద వర్డ్. అక్కడ నేను కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాను. అది కూడా మా విజయ్ బ్రదర్ లాంటి నాకు మోటివేట్ చేస్తూ, నాకు గైడ్ చేస్తూ ఉన్నారు. సో కొత్తగా మేము ఒక 6 వాటర్ ప్లాంట్ కూడా అక్కడ కట్టాము. ఒక 6 వాటర్ ప్లాంట్ నెక్స్ట్ ఇయర్ మేము ఇంకా సంథింగ్ ప్లానింగ్. సో దిట్ ఈస్ ఎవ్రీ పర్సన్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ సెలబ్రిటీస్కి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ మచ్ గ్రేటర్. ఐ ట్రై టు డూ దట్ ఇన్ మై ఓన్ వే అండ్ ఆల్ బాగానే నడుస్తుంది. ఐఎమ్ ట్రైంగ్ టు డూ సంథింగ్ ఎవ్రీ డే. ఆదిత్య గారు నమస్తే. సక్సెస్ సాధించారు. థియేటర్స్ ఒక థియేటరా 1 థియేటర్లా కాదు, సక్సెస్ మెయిన్ ఆడియన్స్కి రీచ్ చేశారు. చాలా సంతోషం. సో ఇటువంటి సబ్జెక్ట్స్ చేసేటప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ వాళ్ళ కోఆపరేషన్ ఇంపార్టెంట్ అంటారు. వాళ్ళ గురించి చెప్తారు. అంటే ఫ్యామిలీ వాళ్ళు కోఆపరేషన్ లేకపోతే పర్సన్కి అలవాటు. బికాజ్ అది ప్రతి పర్సన్కి ముఖ్యంగా ఒక క్రియేటివ్ పర్సన్కి చాలా ముఖ్యం ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్. ఎందుకంటే బయట మనం ఫైట్ కానీ అన్ని పోరాటాలు చేసుకోవచ్చు. ఇంట్లో అట్మాస్ఫియర్ మంచిగా లేకపోతే ఒక పర్సన్కి చాలా కష్టాలు, ముఖ్యంగా ఒక ఆర్టిస్ట్. ఎలాగైనా ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఇస్ వెరీ డిఫికల్ట్. సో ఓన్లీ బికాస్ ఆఫ్ ద సపోర్ట్ ఆఫ్ మై వైఫ్ అండ్ మై family and my mother, I'm able to do all this work. I'm so busy. సో ఈ సబ్జెక్ట్ ఒప్పుకోవడానికి ముందు హోంవర్క్ ఏం చేశారు? ఎన్ని రోజులు ప్రిపరేషన్ కాదు, డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ వేరే క్యారెక్టర్ పడండి. హోంవర్క్ చాలా చేశాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర కూర్చొని సార్ అడవిలో ఏమేమి అవుతుంది, అడవిలో ఏమైతే ఏమవుతుంది, అడవిలో ఇలా అది చేయాలి. కానీ నాకు మెయిన్ ఛాలెంజ్ సినిమాలో ఏంటంటే మేము పార్ట్స్లో షూటింగ్ చేసాం. ఒకసారి 10 days షూటింగ్ చేసిన తర్వాత మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ ఒక 10 days షూటింగ్, ఇట్లాంటి 2-3 years వరకు షూటింగ్ చేసాం. సో మళ్ళీ ఆ క్యారెక్టర్కి వెళ్ళాలంటే, మళ్ళీ ఆ డెప్త్కి వెళ్ళాలంటే నాకు కొన్ని కష్టాలు అనిపించింది. సో ఫర్ దాట్ ఐ హ్యాడ్ టు డూ లాట్ ఆఫ్ హోంవర్క్. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో ఫిజికల్ ఛాలెంజెస్, మెంటల్ ఛాలెంజెస్ అంటే అనిపించేది నాకు. బట్ మిగతా ఐ ట్రై టు డూ మై బెస్ట్. డైరెక్టర్ గారు చెప్పినట్టు, రాఘవ్ గారు చెప్పినట్టు, మా డిఓపి గారు ఎప్పుడైనా మంచి ఫ్రేమ్ పెట్టినప్పుడు ఆదిత్యులు అక్కడికి వెళ్ళాలి. నేను ప్రతిసారి కూడా ఓకే సార్ మీరు మీ మంచి ఫ్రేమ్ కోసం అసలు మీరు కాంప్రమైజ్ చేయకండి, నేను వెళ్తాను. ఏ కొండలైనా సరే, ఏ వాటర్ ఫాల్ అయినా సరే. సో అట్లాంటివి కూడా జరిగింది. సో ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఫిజికల్ ఛాలెంజ్ అండ్ మెంటల్ ఛాలెంజ్. సో అదే సార్ ఫ్యూచర్ ప్రతి ఫిలిం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆదిత్య ఆర్టిస్ట్ ఒక టేస్ట్ ఉన్న ఆర్టిస్ట్ని డిఫరెంట్గా ఉండే యాక్టర్ తీసుకొని చేయడం అనేది సక్సెస్ కూడా ఆయన రీజన్ అయ్యారు.
సో ఇప్పుడు వస్తున్న పరిస్థితుల్లో సినిమాల్లో లిప్ లాక్ కానీ నాలుగు ఫైట్లు ఉన్నాయా, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉందా, ఇది ఉందా అని ఆడియన్స్ అడగటం, ఇండస్ట్రీ టాపిక్స్ వీటన్నింటినీ ఎదుర్కొని ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు ఎందుకు థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ సార్. ఇంతకుముందు ఒక చిన్న కనెక్టివ్ ఆన్సర్ కూడా చెప్తారు. ఆదిత్య గారి సేవ నాట్ ఓన్లీ ఫర్ ద సొసైటీ, ఈవెన్ సినిమా పరంగా ఇట్లాంటి సినిమా చేయడం కూడా ఈజ్ డూయింగ్ సర్వీస్, సోషల్ సర్వీస్ ఇండైరెక్ట్లీ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ సెకండ్ థింగ్ మీరు అడిగిన అంటే బేసిక్గా మనిషి జీవితం, మనిషి ఆలోచనలు, మనిషి మారకుండా ఏది మారదు అనేది బాగా మైండ్లో జరుగుతుంది సార్. సో మిగతా అన్ని ఎడ్యుకేషన్ గ్లామర్స్ అవన్నీ వేరే వాళ్ళు తీస్తున్నారు, సొసైటీకి కావాల్సింది ఇచ్చేస్తున్నారు, సరిపోయింది. నేను అది చేయలేను ఒకటి. రెండోది అది కాకుండా ఇంకేమి ఇవ్వాలనే ఆలోచనలో నుంచే పుట్టిన జర్నీ ఈ సినిమా. అండ్ ఈ కదా సార్, అంటే సొసైటీకి ఏదో ఒకటి చేయాలి. అంటే నెక్స్ట్ సినిమా కూడా ఇదే, ఇట్స్ నాట్ మెసేజ్, ఇట్స్ థ్రిల్లింగ్ బేస్ ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా తీయాలనే జోనల్లోనే వెళ్ళాము. సో దాని గురించి చూస్ చేస్తాం సార్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి టోటల్? వెరీ షార్ట్లీ తప్పకుండా షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక షాప్ నుంచి బయటికి రావాలి కదా, టైం పడుతుంది. ఆదిత్యం పొలిటికల్ ఎంట్రీ కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. పొలిటికల్ ఎంట్రీ కూడా ఇస్తున్నారని బయట రూమర్స్ వస్తున్నాయి. I am a politically aware person and everyone should be politically aware. ఎందుకంటే పొలిటికల్ అవేర్నెస్ లేకపోతే ఒక సొసైటీలో ఉండడం, సొసైటీ లైఫ్ ఇస్ వేస్ట్. సో డెఫినెట్లీ ఇక్కడ ఒక విషయం చెప్పారండి. ఆల్రెడీ పొలిటికల్ ఫ్యామిలీ, వీళ్ళ మదర్ 2 times ఎమ్మెల్యేగా చేశారు, వీళ్ళ ఫాదర్ కూడా ఐఏఎస్ ఆఫీసర్. చాలా మంది తెలియదు, ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉద్యోగం. అండ్ పొలిటికల్ ఎంట్రీ ఆయన ఇస్తారు నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు అందరూ అడిగిన క్వశ్చన్లో దాని తగ్గట్టుగా ఈయన కనుక మళ్ళీ అగైన్ ఒక డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ ఆర్టిస్ట్గా సక్సెస్ అయ్యి మంచిగా డబ్బు వస్తే మాత్రం హీ విల్ డూ ద సర్వీస్ పాన్ ఇండియా. పొలిటికల్ కూడా అల్టిమేట్గా ఏం చెప్పండి, ఇక్కడ 2 రకాలు ఉంటాయి పొలిటికల్ ఎంట్రీలో. ఒకటి పాపులారిటీ కోసం అండ్ కొంతమంది మనీ ఎర్నింగ్ కోసం. ఈయన వాస్తవానికి పాలిటిక్స్లో కంటే ఉన్నది పోగొట్టుకునే తప్పితే సంపాదించుకుంటే అయిపోతే మాత్రం ఏమాత్రం కూడా కాదు. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఈయన ₹1 సంపాదిస్తే నాకు తెలిసి అందులో 10 వేలు కూడా ఇంటికి తీసుకెళ్ళే టైప్ కాదు. కాబట్టి మనకి మంచి ఒక ఈ సెకండ్ ఎపిసోడ్లో 2.0 అంటున్నారు మీరు అందరూ, డెఫినెట్లీ అందులో కనుక మంచి ఎర్నింగ్ వస్తే మాత్రం ఈ విల్ బి బిగ్ సర్వీస్, బిగ్ సోషల్ సర్వీస్. జస్ట్ ఒక లైన్లో మీకు సార్, రాజకీయంకి వెళ్ళాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ అడిగింది చాలా ధైర్యం ఉండాలి. అండ్ కొంచెం మ్యానిపులేషన్స్ కూడా చేయాలి. అండ్ చాలా రకంగా ఒక పర్సన్ ఒక యాక్ట్ చేయాలి. ఒక్కొక్క ఇయర్లో ఇంకొక వేషం, నెక్స్ట్ ఇయర్లో ఇంకొక వేషం, ఇంకొక ఇయర్లో ఇంకొక వేషం, ఈ ఇయర్లో ఒక ఐడియాలజీ, నెక్స్ట్ ఇయర్లో ఇంకొక ఐడియాలజీ. ఐ డోంట్ థింక్ ఐ ఫిట్ ఫర్ దాట్. నేను అనుకున్న ప్రకారంగా నేను రాజకీయానికి వెళ్తే కూడా ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ వన్ ఐడియాలజీ, ఐ విల్ లైఫ్ ఫ్రమ్ దేర్ ఇన్ వన్ ఐడియాలజీ. సో అది నా ఆలోచన. అండ్ కానీ 4% పడదు. ఆదిత్యం సార్, ఆదిత్యం సార్, సార్ ఇలాంటి మూవీస్ అనేవి రావడం చాలా రేట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నడ సార్ చాలా బాగున్నారు సార్. అంటే ఈ మూవీలో ఒక న్యూ సీన్ అనేది ఒకటి ఉంది సార్. అంటే అలాంటి సీన్ చెప్పేటప్పుడు మీరు ఎలా రియాక్షన్ అయ్యారు? అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి మూవీస్ రావడం నిజంగా చాలా తక్కువ. సో ఫస్ట్ క్రెడిట్ ఫర్ దిస్ ఫిల్మ్, నేను నిజంగా మళ్ళీ మీరు చెప్తున్నాను, ఫస్ట్ క్రెడిట్ ఫర్ దిస్ ఫిల్మ్ గోస్ టు రాఘవ్ గారు. ఎందుకంటే ఇట్ ఈస్ హిస్ సీడ్, ఇట్ ఈస్ హిస్ ఐడియా. అండ్ అక్కడి నుంచి మా జర్నీ మొదలైంది. అంటే ఒక ఆర్టిస్ట్కి ఇట్లాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు, డైరెక్టర్ ఇట్లాంటి డిమాండ్ చేసినప్పుడు మనం ఎప్పుడైనా ఆ స్క్రిప్ట్కి, ఆ డైరెక్టర్కి ఉన్న పరిస్థితికి న్యాయం చేయాలి. సో ఇప్పటి వరకు ఇది నేనే ఫస్ట్ టైం ఇట్లాంటివి చేస్తున్నాను. అట్లాంటి జర్నీస్ గతంలో కూడా నేను చూశాను. అభయ సినిమాలో కమల్ హాసన్ గారు కూడా ఇట్లాంటివి చేశారు.
తెలుగు సినిమాలు చూస్తే నాకు గుర్తుంది శ్రీకాంత్ గారు ఆపరేషన్ దుర్యోధన్ సినిమాలు కూడా, లేటెస్ట్గా రణబీర్ కపూర్ యానిమల్ సినిమాలు కూడా. సో బట్ డైరెక్టర్ గారు చెప్పినట్టు హీ హ్యాస్ టు బి వన్ విత్ నేచర్. ఒక మనిషి ఒక ఆది కాలంలో ఎలా ఉంది ఆ కాన్సెప్ట్, అది దట్ ఈస్ వాట్ యూ వాంటెడ్ టు కన్వే. ఆ బట్టలు ఉంటే ఆ కాన్సెప్ట్ కన్వే అస్సలు. సో అందుకే నేను ఆ డైరీ చేశాను. డైరెక్టర్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను, నా డైరెక్టర్ గారికి, రాఘవ్ గారికి, యూపీ గారికి, చాలా కొంచెం పొలిటికల్ తీయండి, ఇది చూస్తే ఒక పెయింటింగ్ లాంటి జరిగి. సో అది జరిగింది. దానికి మెయిన్ బేస్ కాంక్రీట్ టీంలో బతుకుతున్నాడు. ఈ కాన్సెప్ట్ కూడా ఆదిత్య గారి క్యారెక్టర్ ఏంటంటే ఎప్పుడు బిజీ పనులు, ఇంట్లో ఉన్న ఇంట్లో వైఫ్ పనులు ఉంటాడు, వాడిని కూడా పట్టించుకోడు. వాడి ఇంట్లో ఉండి కూడా వాడు జంగిల్లా ఫీల్ అవుతుంటాడు. అలాంటి ఒక మనిషి, ఇక్కడ బతుకున్న మనిషి ఒక జంగిల్లోకి వెళ్తే ఎలా ఫేస్ చేస్తాడు, ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాడు, ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. మనిషి 2000 పెట్టి మినరల్ వాటర్ తాగుతాడు, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఒక కుంటలో దొరికి వాటర్ తాగుతాడు, ఆకులు తిరిగి బతుకుతాడు. చివరికి మళ్ళీ మనిషి ఆదిమానవుడిగా వెళ్తాడు. అంటే మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే కాన్సెప్ట్తో ఆయన క్యారెక్టర్ ద్వారా చెప్పడం జరిగింది ఈ కాన్సెప్ట్. ఆదిత్య గారు, నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, కనబడుతున్నారు స్పిరిట్ మూవీ ఆదిత్య గారు అని బాగా క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి. ఆ క్వశ్చన్ మార్క్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఈ క్వశ్చన్ మార్క్ స్పిరిట్ మూవీలో ఆదిత్య గారు అని కొన్ని క్వశ్చన్ మార్క్స్ కాదు. ఇప్పటి వరకు ఏమీ కన్ఫర్మేషన్ ఏం లేదు. బట్ నేను డైరెక్టర్ గారికి అప్రోచ్ కూడా చేశాను, అండ్ నా ప్రయత్నాలు నేను ఉన్నాను. బట్ అది చూడాలి. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.